హలో ఫ్రెండ్స్, ఈ రోజు జీరో స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ అనే జపనీస్ అనిమే సిరీస్ ని వివరంగా చూద్దాం. ఇది నాకు బాగా ఇష్టమైన సిరీస్ లో ఒకటి. నా లెజెండరీ లిస్ట్ లో కూడా ఉంది. నా లెజెండరీ లిస్ట్ లో ఉన్న మోస్ట్ ఫేవరెట్ అనిమే ఇదని చాలా గర్వంగా చెప్పొచ్చు. ఆ లెవెల్ ఎనిమిది చాలా సూపర్ గా అద్భుతంగా ఉంటుంది. సో మీకు ఎనిమిది నచ్చితే లైక్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఇక ఆలస్యం చేయకుండా, ఎక్కువ సొమ్ము చెప్పకుండా, అస్సలు ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం జీరో స్టార్టింగ్ లైఫ్ ఇన్ అనదర్ వరల్డ్ సీజన్ 1 ఎపిసోడ్ 1 చూడబోతున్నాం. ఎవరో ఒకరు చనిపోతూ కనిపిస్తున్నారు. ఇక్కడ మన హీరో ఒక షాప్ లో సామాన్లు కొనుక్కుంటూ కనిపిస్తుంది. మన హీరో షాప్ లో కూర్చుని సామాన్లు కొంటున్నాడు. నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను అని చనిపోతూ ఒక వాయిస్ వినిపిస్తోంది. ఇక్కడ మన హీరోని చూపిస్తున్నారు, అలాగే ఆ చనిపోతున్న వ్యక్తిని కూడా చూపిస్తున్నారు. నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను అని చెప్తూ చనిపోతున్న ఆ వ్యక్తి ఒక అమ్మాయి చేతిని పట్టుకుంటాడు. ఇక్కడ మన హీరో షాప్ లో బట్టలు కొని బయటకు వస్తున్నాడు. అక్కడ చనిపోయే స్థితిలో ఉన్న వ్యక్తి నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను గట్టిగా అరుస్తున్నాడు. ఇక్కడ మన హీరో ఉన్న చోట ఏదో ఒక వింత మార్పు జరుగుతోంది. ఏంటిది అంతా వింతగా బహుశా రాత్రంతా గేమ్స్ ఆడితే ఇలాగే ఉంటుందేమో. కళ్ళు బాగా నలుపుకొని తెరిచి చూస్తే అతనికి ఒక సర్ప్రైజ్. తను వేరే చోట నిలబడి ఉన్నాడు. ఇది చూడటానికి రియల్ గా ఉంది, కళలో అస్సలు అనిపించడం లేదు. సరే ఓకే, ఎవరో నన్ను ఈ చోటికి సంబంధం చేసినట్టున్నారు, నేను వేరే ప్రపంచంలో ఉన్నాను అని అతను గట్టిగా అరుస్తాడు. ఇక్కడ జీరో అని అనిమే పేరు వస్తుంది. ఒక అమ్మాయి ఏదో పట్టుకుని చాలా వేగంగా పరిగెడుతూ వెళ్తోంది. తనని చూస్తుంటే ఏదో దొంగలాగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అని మనం చూస్తుంటే డమ్మీ మనుషులు మాన్స్టర్స్ ఉన్నారని చూసి తనకి ఏదో పవర్ ఉందని అతను అనుకుంటాడు. ఒక అమ్మాయి ప్రమాదంలో ఉన్నప్పుడు దాన్ని వాడటానికి ప్రయత్నిస్తాడు, కానీ ఫలితం ఊహించిన విధంగా ఉంటుంది. కానీ వేరే ఎవరు వచ్చి అమ్మాయిని కాపాడతారు. బహుశా నాకు ఇప్పుడే పవర్ వచ్చి ఉండదు కాబోలు అనుకుంటూ వాడు వెళ్తుంటే ఒక షాప్ లో ఆపిల్ కనిపిస్తుంది. ఇదిగో డబ్బులు అంత దగ్గర ఉన్నాయి ఇస్తాడు. ఇది డబ్బులు కాదు, డబ్బులు లేకపోతే బయటికి పోని వాడు అతన్ని అక్కడ నుండి గట్టిగా తరిమేస్తాడు. అప్పుడు వాడు ఏమనుకుంటాడంటే ఈ ప్రపంచం చాలా వింతగా ఉందని, ఖచ్చితంగా ఇలాంటి ఫ్యాన్సీ వరల్డ్ లో లేదా ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంటుందని అనుకుని లేడీస్ బాత్రూమ్ లోకి వెళ్ళి తన్నులు తింటాడు. ఆ తర్వాత ఒక బార్ లోకి వెళ్తే అక్కడ ఒకడు అతన్ని తోసేయడంతో కళ్ళు తిరిగి అలా వెళ్ళి చివరికి వాడు ఎక్కడ పడతాడంటే ఒక మురికి కుప్పలో పందుల తోటిలో పడిపోతాడు. ఇది అస్సలు న్యాయం కాదు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఇలా పిలిపించుకున్న వాళ్ళందరికీ ఏదో ఒక సూపర్ పవర్ ఉంటుంది లేదా లెజెండరీ స్పోర్ట్ ఇస్తారు, నాకేమీ లేదు అని వాడు అరుస్తుంటాడు. అసలు తన పరిస్థితి ఏంటని ఆలోచిస్తూ వాడు ఫోన్ తీసి చూస్తాడు. ఛార్జింగ్ ఉంది కానీ సిగ్నల్ లేదు. ఎన్ని సినిమాలు చూశాను, ఖచ్చితంగా అందమైన అమ్మాయి నన్ను ఇక్కడ పిలిపించి ఉంటుంది. అందమైన అమ్మాయి త్వరగా నన్ను వెతుకుంటూ రా అని మనోడు అరుస్తుంటే ముగ్గురు రౌడీలు వచ్చి నిలబడతారు. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు హీరోని బెదిరించడం మొదలు పెడతారు. వాళ్ళు మన హీరోతో గొడవ పడుతుండగా ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది. నువ్వు పిలిస్తేనే వచ్చానంటే నువ్వెవరో నాకు తెలియదు అనే అమ్మాయి వెళ్ళిపోతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది దానికి ఇంకా ఏ పవర్ రాలేదని. వెంటనే మన హీరో సరే మ్యాజిక్ లేకపోతే నా దగ్గర ఒక సూపర్ పవర్ ఉండేమో అని పక్కన ఉన్న ఒక దెబ్బ వాళ్ళందరినీ కొట్టాడు. అలా వాడని కూడా మొదలు పెట్టాడు. కానీ చివరికి ఏమైందంటే వాళ్ళందరూ కలిసి మన హీరోని చితకొట్టేస్తారు. పక్కన ఒకడు కత్తితో నిలబడగానే హీరో వదిలేయండి అంటూ కాళ్లపై పడ్డాడు. వెంటనే అందరూ కలిసి అతన్ని కొట్టడం మొదలు పెట్టారు. ఇప్పుడే చూస్తే ఎవరో ఒక అమ్మాయి అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తుంది. తను చూడటానికి చాలా అందంగా ఉంది. హీరోయిన్ ఎంట్రీ కదా, సో ఆ సీన్ కొంచెం స్లో మోషన్ లోనే ఉంటుంది. ఇక్కడ ఆ అమ్మాయి అక్కడికి వచ్చి నా బ్యాగ్ ఎక్కడరా అని వాళ్ళని అడుగుతుంది. దానివల్ల మేము నీ బ్యాగ్ ఏమీ తీసుకోలేదు అని సమాధానం చెప్తారు. వీడిని కాపాడటానికి వచ్చారా అని వాళ్ళు అడగగానే వీడిని కాపాడటానికి రాలేదు, నా బ్యాగ్స్ కావాలి అని. ఇప్పుడే ఒక చిన్న పాప ఈ దారిలో దాన్ని తీసుకెళ్ళిందని వాళ్ళు చెప్పగానే మన హీరోయిన్ అవునా అని చెప్పి పరిగెడుతుంది. కానీ వీడిని నేను ఇలా వదిలేసి వెళ్ళలేను అని చెప్పి వాళ్ళందరినీ అటాక్ చేసి మన హీరోని ఆమె కాపాడుతుంది. ఏ అమ్మాయి ఇటు చూడు, నెక్స్ట్ టైం నిన్ను చూస్తే అస్సలు గొడవ పడను, ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేయి అని వాడు పొగరుగా అంటాడు. అప్పుడు ఒక పిల్లి వచ్చి ఒరేయ్ మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండిరా, లేదంటే వాడు ఏదో ఒకటి చేస్తాడు అని ఆ అమ్మాయి అంటుంది. ఇది స్పిరిచువల్ సమ్మన్ కదా, ఈమె దగ్గర మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, ఈమెతో పెట్టుకోవద్దు అని చెప్పి వాళ్ళందరూ పారిపోతారు. మన హీరో మాట తీరు అస్సలు బాలేదు. ఆ పర్సన్ ఎవరో కొత్తగా ఉన్నాడే అని ఆమె అతన్ని తీక్షణంగా చూస్తుంది. నిజంగా నేను మీ బ్యాడ్జ్ తీసుకోలేదు అని అతను చెప్పగానే సరే నీ కళ్ళలోనే కనిపిస్తోంది, నువ్వు తీసుకోలేదని అని చెప్పి ఆమె అక్కడ నుండి వెళ్ళిపోబోతుంది. అప్పుడు మన హీరో లేవలేక కళ్ళు తిరిగి పడిపోతాడు. వీడిని నువ్వు కాపాడాలా అని ఆ పిల్లి అడుగుతుంది. వీడిని ఇలా వదిలేసి వెళ్ళలేను అని ఆమె వాదిస్తుంది. ఇప్పుడు మన హీరో కళ్ళు తెరిచి చూస్తే ఎవరో ఒడిలో పడుకుని ఉన్నాడు. చూస్తే అది ఆ పిల్లి. వెంటనే మన హీరో షాక్ అవుతాడు. ఈ గేమ్లో నేను హీరోని, నా హీరోయిన్ ఒక పిల్లి ఏంటి అని వాడు బాధపడుతుంటే ఏమైంది, ఏమైనా ప్రాబ్లమా అని ఆ పిల్లి అడుగుతుంది. వాడు లేదని చెప్తాడు. చూస్తే హీరోయిన్ పక్కనే కూర్చుని ఉంటుంది. ఈ గాయాలన్నింటికి నేను హీలింగ్ చేసేసాను, కానీ అది నేనేమి ఊరికే చేయలేదు, నీ నుండి ఒక విషయం ఆశిస్తున్నాను. నా ఇన్సిగ్నియా ఏమైనా చూసావా, దాని మధ్యలో ఒక డైమండ్ లాంటి విషయం ఉంటుంది అని అడగగానే నేను చూడలేదు అని అతను చెప్తాడు. సరే ఓకే, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్కి చాలా థ్యాంక్స్, నేను నీకు హీలింగ్ చేశాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు, సరిపోయింది కదా అని చెప్పి మన హీరోయిన్ అక్కడ నుండి బయలుదేరుతుంది. ఆమె అంత కంగారుగా ఉండటం చూస్తుంటేనే మనకు అర్థమవుతోంది. అలా ఉన్నా సరే నేను ఎవరో కూడా ఆమెకు తెలియకపోయినా నా కోసం ఎంతో కష్టపడి హెల్ప్ చేసింది. అది కాకుండా తను చేసిన హెల్ప్కి నా నుండి ఏమీ ఆశించలేదు కూడా. ఈ అమ్మాయిని మిస్ చేసుకోకూడదని ఆగు అంటూ హీరో గట్టిగా పిలుస్తూ వెళ్తాడు.
నేను నీతో వచ్చి ఆ ఇన్సిగ్నియాని వెతికి పెడతాను. నేను దాన్ని చూడకపోయినా దొంగిలించిన ఆ అమ్మాయి ఫేస్ చూశాను అని చెప్తాడు. కానీ హీరోయిన్ నేను దీనికి నీకు రివార్డ్ ఏమీ ఇవ్వలేను అని ముందే చెప్తుంది. నాకు అవేమీ అవసరం లేదు అని అతను అనగానే మరి ఎందుకు నా వెనకాల వస్తున్నావు అని అడుగుతుంది. రోజుకి కనీసం ఒక మంచి పనైనా చేస్తేనే నాకు నిద్ర పడుతుంది. అందుకే నీకు హెల్ప్ చేస్తాను అని అనగానే ఆ పిల్లి కూడా ఓకే అంటుంది. వెంటనే మన హీరో హీరోయిన్ కలిసి ఊరంతా ఆ అమ్మాయి కోసం వెతుకుతుంటారు. మన హీరో ఆ అమ్మాయి బొమ్మ గీసి ఎక్కడెక్కడో వెతుకుతుంటాడు. ఇలా చూస్తుంటాడు కానీ ఎక్కడా ఆ అమ్మాయి దొరకదు. వాళ్ళు కూర్చుని ఉండగా ఆ పిల్లి వచ్చి మనం ఇంకా పరిచయం చేసుకోలేదు కదా అంది. వెంటనే మన హీరో లేచి నా పేరు సుబారు నాట్సేకి, మిమ్మల్ని కలిసినందుకు సంతోషం అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లి నా పేరు పక్ నైస్ టు మీట్ యు నా పిల్లి అంటుంది. అవును అసలు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని హీరోయిన్ అడుగుతుంది. నేను ఈస్ట్ సైడ్ నుండి వచ్చాను అదని చెప్పగానే మనం ఉన్నదే ఈస్ట్, దీనికి మించి ఈస్ట్ సైడ్ ఏ సిటీ లేదు అంటే అసలు నువ్వు ఎక్కడున్నావో నీకేం తెలియదు, నీకు చదవడం రాయడం కూడా రానట్టుంది అని హీరోయిన్ అంటుంది. కానీ చూడటానికి ఫిట్గా ఉన్నావు కదా అని ఆ పిల్లి అడుగుతుంది. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాను అని మన హీరో చెప్తాడు. హీరోయిన్ అతని చేయి పట్టుకొని చూస్తుంది. నీ చేయి చూస్తుంటే చాలా సాఫ్ట్గా ఉంది, నువ్వు అసలు ఏ పని చేయనట్టుగా ఉన్నావు కదా అని హీరోని అడుగుతుంది. అతను ఆ విషయాన్ని మేనేజ్ చేస్తూ సరే నీ పేరేంటి అని అడుగుతాడు. నా పేరు సటోరాంత్ అని చెప్తుంది. అది విని ఆ పిల్లి షాక్ అవుతుంది. ఓ సటోరానా, చాలా మంచి పేరు అని మన హీరోయిన్ అంటుంది. నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఆ పిల్లి అడుగుతుంది. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆ ఇన్సిగ్నియా గురించి వెతకడం కోసం బయలుదేరుతారు. అప్పుడు మన హీరోయిన్ ఒక అమ్మాయి కూడా కనిపిస్తుంటే మనం అమ్మాయికి హెల్ప్ చేద్దామని అంటే అప్పుడు హీరో నీ ప్యాచ్ వెతకడం ముఖ్యం కాదా అని అడుగుతాడు. దానికి అమ్మాయి వద్దు, నీకు కనుక ప్రాబ్లం అనిపిస్తే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు, ఇకపై అంతా నేను చూసుకుంటానని చెప్తుంది. హీరోయిన్ ఆ పాప దగ్గరికి వెళ్ళి తప్పిపోయావా అనగానే ఆ పాప ఏడ్చేసింది. ఏ పాప ఏడవకు, ఎందుకు ఏడుస్తున్నావు అని హీరోయిన్ ఆమెను ఓదార్చడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉండటంతో మన హీరో వచ్చి నా చేతిలో ఉన్నది ఒక మ్యాజికల్ కాయిన్, ఇప్పుడు చూడు ఇది మాయమైపోయింది, ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. ఇదిగో ఇక్కడ ఉంది అని మ్యాజిక్ చేసి చూపించి ఆ కాయిన్ని ఆ అమ్మాయికే ఇస్తాడు. ఓ మీ అమ్మ నాన్నల దగ్గర నుండి తప్పేవా, మేము నిన్ను మీ అమ్మ నాన్నల దగ్గరికి తీసుకెళ్తాము అని చెప్పి వాళ్ళిద్దరూ ఆమెను తీసుకెళ్తుంటారు. అప్పుడు మన హీరో మనం ఇద్దరం కపుల్స్ అని ఇది మన పాప అని చూసేవాళ్ళు అనుకుంటారు కదా అని హీరోయిన్ అడగానే నేను నిన్ను బ్రదర్లా చూస్తున్నాను అని ఆమె కామెడీ చేస్తుంది. ఇంతలో ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. సరే ఈ రోజు నువ్వు ఒక మంచి పని చేసావు కదా అని హీరోయిన్ అడగానే నాకు 2 మంచి పనులు చేస్తేనే నిద్ర వస్తుంది అని హీరో సమాలించడానికి ట్రై చేస్తాడు. అదేంటి ఒక మంచి పని చేసావు కదా ఇక నిద్ర వస్తుందిలే అని ఆమె అంటుంది. నీ ఇన్సిగ్నియాని నేను ఎలాగైనా కనిపెడతాను, ఎందుకు రోజుకు 2 మంచి పనులు చేయకూడదా అని మన హీరో కొంచెం ఫీల్ అవుతాడు. యాక్చువల్లీ నేను ఒక హాఫ్ ఎల్ఫ్ని అని హీరోయిన్ చెప్పగానే అనుకున్నాను, అందుకే నువ్వు ఇంత అందంగా ఉన్నావు, ఎల్ఫ్స్ అంటేనే చాలా క్యూట్గా ఉంటారు కదా అని మన హీరో అనగానే నేను చెప్పింది నీకు అర్థం కాలేదా, నేను ఒక హాఫ్ ఎల్ఫ్ని అని హీరోయిన్ అనగానే అందులో ఏముంది అని మన హీరో అడుగుతాడు. అప్పుడు ఆమె సిగ్గుపడుతుంది. వెంటనే ఆ పిల్లి వచ్చి నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. నువ్వు ఇలా గుచ్చకూడదు, సరే నాకు నొప్పిగా లేదు, నేను నిన్ను వదిలేస్తున్నాను అని మన హీరో అంటాడు. మన హీరోయిన్ సిగ్గుపడుతుంది. నిజంగా నీకు ప్రాబ్లం లేదా అని హీరోయిన్ అడుగుతుంది. ఇందులో ఏముంది అని హీరో అంటాడు. అప్పుడు మన హీరో వచ్చి నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఎక్కడైతే పోయిందో అక్కడే వెతకాలి అని చెప్పి ఆ ఆపిల్ షాప్ ముందు వచ్చి నిలబడతారు. నేను ఒక కస్టమర్ని తీసుకొచ్చానని అతను చెప్తాడు. కానీ ఆవిడ తన దగ్గర డబ్బులు లేవని అంటుంది. అంటే మీరు ఏమీ కొనబోవడం లేదనమాట, నా టైం వేస్ట్ చేయకండి అని మనం మాట్లాడుకుంటున్నప్పుడే ఆ తప్పిపోయిన అమ్మాయి ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తుంది. చూస్తే తను ఆ ఆపిల్ షాప్ యజమాని కూతురే అని మనకు అర్థమవుతుంది. వెంటనే ఆ రోజు మన అమ్మాయిని కాపాడింది వీళ్ళే అని వాళ్ళ ఆవిడ చెప్పడంతో ఆ చిన్న పాప మన హీరోయిన్కి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తుంది. దీన్ని ప్లీజ్ తీసుకోండి అని ఆ తల్లి చెప్పడంతో మన హీరోయిన్ దాన్ని తీసుకుని బ్యాడ్జ్లా పెట్టుకుంటుంది. ఆ షాపు యజమాని ఏం సహాయం కావాలో చెప్పమన్నాడు. మనం చేసిన చిన్న సహాయమే ఇప్పుడు మనకు తిరిగి సహాయం చేస్తుందని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక స్లమ్ లాంటి ఏరియాలోకి వెళ్తున్నారు. ఈ ప్లేస్లోనే ఆ అమ్మాయి ఉంటుందని మన హీరో ఆలోచిస్తున్నాడు. నిజానికి ఆ షాప్ యజమాని ఆ అమ్మాయి ఈ ప్లేస్లోనే ఉంటుందని చెప్పి వాళ్ళని అక్కడికి పంపించాడు. అప్పుడు ఆ పిల్లి ఇక టైం లేదు అని చెప్పడంతో ఏమైంది అని మన హీరో అడుగుతాడు. నేను ఆత్మను, నా శక్తి అయిపోతుంది, ఉదయం 9 నుండి 5 వరకే పని అనగానే ఆత్మలు కూడా టైమింగ్స్ ఉంటాయా అని అడిగాడు. అవును, చీకటి పడింది, నేను వెళ్ళాలి అంది. ఇక్కడ ఉండలేను, ఎమర్జెన్సీ అయితే పిలవండి, నేను మళ్ళీ రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పి నువ్వే ఈమెను జాగ్రత్తగా చూసుకోవాలి అని ఆ పిల్లి అక్కడ నుండి మాయమైపోతుంది. ఒక అమ్మాయితో ఇలా ఒంటరిగా నడుస్తానని అస్సలు ఊహించలేదు. తప్పుగా ప్రవర్తిస్తే నాకు మ్యాజిక్ తెలుసు, జాగ్రత్త. నేను అలాంటి అబ్బాయిని కాదు అని హీరో చెప్తాడు. నేను ఊరికే అన్నాను, నైట్ టైం కూడా మనం స్పిరిట్స్ని సమ్మన్ చేయగలం అని చెప్పి తను మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేసి స్పిరిట్ని సమ్మన్ చేస్తుంది. ఆ ప్లేస్ అంతా చాలా బ్రైట్గా మారిపోతుంది. ఆ మెరిసిపోయే బ్రైట్నెస్లో మన హీరోయిన్ ఫేస్ చూస్తుంటే అదిరిపోతుంది అంతే. మన హీరోయిన్ మన హీరో కళ్ళకి వేరే లెవెల్లో చాలా అందంగా కనిపిస్తోంది. మన హీరోకి ఆ మీద లైట్గా లవ్ పుట్టినట్టు అనిపిస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి ఉండే చోటుని వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఒక ఆయన వాళ్ళని క్రాస్ చేసి వెళ్తుంటే మన హీరో ఆయన్ని పిలిచి ఎక్స్క్యూజ్ మీ ఫెల్ట్ అనే అమ్మాయి తెలుసా అని అడిగాడు. దానికి అతను ఓ ఫెల్టా, ఏమైనా దొంగిలించిందా, అయితే ఆ షాప్లో చూడండి అని చూపించాడు. నా వస్తువులని తను దొంగిలిస్తే నేను మళ్ళీ షాపుకి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఎందుకు కొనాలి అని మన హీరోయిన్ బాధపడుతుంది. హీరో కంగారు పడకు, నేను చూసుకుంటా అనగానే
హీరోయిన్ సరే అంది. అంత తేలిగ్గా ఒప్పుకున్నావేంటి వద్దంటావనుకున్నాను హీరో అంటే నువ్వలా ప్రవర్తించలేదుగా అనామంది. హీరోయిన్ అంటుంది, కానీ నేను నిన్ను నమ్ముతున్నానని చెప్పగానే హీరో సుబారు నేను నిన్నే నమ్ముతున్నాను అని నన్ను కొంచెం మోటివేట్ చేయొచ్చు కదా అంటాడు. దానికి ఆమె నాకు అలా చెప్పడం రాదు, కానీ నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి పంపిస్తుంది. ఒకవేళ నేను రాకపోతే నువ్వు సేఫ్గా వెళ్ళు అంటాడు హీరో. నువ్వు వస్తావు అని ఆమె పంపిస్తుంది. లోపల అంతా చీకటిగా ఉంది. హలో, లోపల ఎవరైనా ఉన్నారా అని అడుగుతూ అతను నడుచుకుంటూ వెళ్తుంటే కింద అంతా రక్తం కనిపిస్తుంది. చూస్తే అక్కడ ఒక ఆయన చనిపోయి పడి ఉన్నాడు. మన హీరో షాక్ అయి చూస్తూ ఉండగా, ఓ నువ్వు ఇది చూసేసావా, అయితే నాకు వేరే దారి లేదు అని వెనక నుండి ఎవరో అతని మీద అటాక్ చేస్తారు. మన హీరో ఎస్కేప్ అయిపోయాడని మనం అనుకుంటే తన కడుపు మీద పెద్ద గాయమై చాలా రక్తం కారిపోతోంది. మన హీరో నొప్పితో విలవిల్లాడిపోతున్నాడు. ఇంతలో హీరోయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తుంది. హీరోయిన్ కూడా ఎవరో వెనక నుండి అటాక్ చేసి చంపేస్తారు. మన హీరో కళ్ళ ముందే హీరోయిన్ అలా చనిపోతుంది. నేను నిన్ను వదలను, ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను అని చెప్తూ మన హీరో ఏడుస్తూ ఉంటాడు. మన హీరో చనిపోయే టైంలో ఏయ్ తమ్ముడు నీకు ఆపిల్ కావాలా అని ఆ వ్యక్తి అడుగుతాడు. మన హీరో అని అడిగి నాకు ఆపిల్ కావాలి కానీ నా దగ్గర డబ్బులు లేవు అని అంటాడు. అప్పుడైతే వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు. హీరో ఆశ్చర్యపోతాడు. అసలు ఇక్కడికి ఎలా వచ్చానో ఆలోచిస్తాడు. తన దగ్గర సామాన్లన్నీ అలాగే ఉన్నాయి. తన గాయం ఏంటని చూసుకుంటాడు, కానీ అసలు తనకి ఏ గాయమూ కాలేదు. అయ్యో తను ఇంకక్కడే ఉండిపోయింది అని హీరోయిన్ కోసం ఆ చోటుకి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఒరే మళ్ళీ మీరు నిన్న జరిగిన దానికి పగ తీర్చుకోవడానికి వచ్చారా, నా దగ్గర అన్ని తీసుకోండి అని చెప్తాడు. అప్పుడు ఒకడు అయితే వీడిని వేసి కొట్టాల్సిందే అని అనగానే నాకు వీటన్నిటికీ టైం లేదు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరినీ మన హీరో అసాల్ట్ గా కొట్టేస్తాడు. వాళ్ళు తనని పట్టుకుంటే నాకు వీటన్నిటికీ అస్సలు టైం లేదు అని చెప్పి వాళ్ళని కొట్టి పారేసి ఇంకోసారి నా జోలికి వచ్చారో అంతే సంగతి అని చెప్పి తను చనిపోయిన ఆ చోటుకు వస్తాడు. లోపలికి వెళ్ళడానికి అతను కొంచెం భయంగా ఉంది, కానీ ధైర్యం తెచ్చుకుని లోపల ఎవరో ఉన్నారని నాకు తెలుసు, తలుపు తీయండి అని గట్టిగా తడతాడు. వెంటనే ఒక ఆయన వచ్చి తలుపు తీస్తారు. కొరేషా చూస్తే నిన్న చనిపోయిన వ్యక్తి తలుపు తీశారు. కొరేషా చూస్తే తీశాడు. వెంటనే మీరు బాగున్నారా అని అడిగాడు. దానికి అతను ఏం మాట్లాడుతున్నావు అని అడిగాడు. నేను అడిగేది కొంచెం పిచ్చిగా ఉండొచ్చు కానీ మీకు ఎవరైనా ట్విన్ బ్రదర్ ఉన్నారా, లేదంటే మీరు చనిపోయే స్థితిలో ఏమైనా ఉన్నారా అని మన హీరో అడగానే ఏంటి తప్పుడు నాతో కామెడీ చేస్తున్నావా, నాకు వయసు అయిపోయింది కానీ అంత మాత్రాన చనిపోయే స్థితిలో అయితే ఏం లేనని అతను అంటాడు. సిల్వర్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఎవరినైనా చూసారా అని అడగా లేదు నేను ఎవరిని చూడలేదు అని ఆ మనిషి అంటాడు. ఒకవేళ నిన్న జరిగిందంతా కేవలం ఒక కళ ఏమో అని మన హీరో తనలో తాను ఆలోచిస్తూ ఉంటాడు. సరే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావా అని ఆ మనిషి అడగా నాకు ఇన్సిగ్నియా కావాలి అని చెప్తాడు. అలాంటి వస్తువు నా దగ్గర ఏదీ లేదని అతను అనగానే అది చాలా ముఖ్యమైన వస్తువు, అది ఆ సిల్వర్ హెయిర్ అమ్మాయికి చెందినదే అని మన హీరో చెప్తాడు. ప్రస్తుతానికైతే అది నా దగ్గర లేదు, కానీ ఇంకొద్ది సేపట్లో నాకు చాలా వస్తువులు వస్తాయి, అందులో బహుశా నువ్వు వెతికే వస్తువు ఉండొచ్చు అని ఆ మనిషి అంటాడు. దాన్ని తీసుకురాబోయేది ఒక అమ్మాయి కదా, ఆమె పేరు ఫెల్ట్ కదా అని అడగా నీకు ఆమె గురించి తెలుసా అని ఆ మనిషి అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు, దానికి బదులుగా ఇదిగో చూడండి చాలా రేర్ ఐటమ్ అని చెప్పగానే ఆ మనిషి దాన్ని స్వయంగా తిని చూస్తాడు. ఇది చాలా బాగుంది అని చెప్పుకుంటూ అతను ఆ వస్తువుని తింటూనే ఉంటాడు. కంగారు పడక తమ్ముడు, నేను నీకు డీలింగ్ పూర్తి చేసి పెడతాను అని ఆ మనిషి అంటాడు. మన హీరో బయట వెయిట్ చేస్తున్నప్పుడు చూస్తే అక్కడ చాలా మంది పేద ప్రజలు కనిపిస్తారు. ఏ చోటుకి వెళ్ళినా ధనవంతులు పేదవాళ్ళని తేడాలు ఉన్నాయి కదా అతను ఆలోచిస్తున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడికి వస్తుంది. హే ఫెల్ట్, మొత్తానికి చివరికి నువ్వు వచ్చేసావా అని మన హీరో అడగా నేను నిన్ను ఎప్పుడైనా చూసానా, అసలు నీకు నేను తెలుసా అని ఆమె అడుగుతుంది. లేదు నీకు నేను తెలియదు, కానీ నాకు మాత్రం నువ్వు బాగా తెలుసు, నీ కోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, ఇన్సిగ్నియా కోసమే వచ్చానని చెప్తాడు. సరే ఓకే నీకు తెలుసా అయితే అని అంటూ ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి లోపలికి వెళ్తారు. పాస్వర్డ్ చెప్పి అమ్మాయి లోపలికి వస్తుంది. ఆ అమ్మాయి ఆ మనిషి ఇద్దరు చాలా బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరు దాదాపు ఫ్రెండ్స్ లాగే కనిపిస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్ గా అసలు విషయానికి వస్తుంది. నువ్వు ఎన్నిసార్లు అని మన హీరోని చూసి అడగానే ఓ డైరెక్ట్ గా విషయానికే వచ్చేసావా, ఫస్ట్ నీ దగ్గర ఆ ఇన్సిగ్నియా ఉందా అని అడగడంతో ఆ అమ్మాయి దాన్ని తీసి చూపిస్తుంది. ఓ ఇదేనా ఇన్సిగ్నియా అని ఆ వ్యక్తి దాన్ని తీసుకుని చూస్తుంటాడు. నా దగ్గర డబ్బులు లేవు అని మన హీరో చెప్పగానే ఏంటి డబ్బులు లేవా అని ఆ అమ్మాయి టెన్షన్ అవుతుంది. కానీ దానికి బదులుగా ఒకటి ఉందని చెప్తూ ఈ డివైస్ టైం ని ఫ్రీజ్ చేస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరిని ఫోటో తీసి ఒక సెకండ్ పాటు టైం ని ఫ్రీజ్ చేసి దీన్ని ఫోటో తీయాలి, మనకు అవసరమైనప్పుడు తర్వాత మళ్ళీ చూసుకోవచ్చు అని చెప్పగానే ఆ అమ్మాయి దీన్ని చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇది చూడటానికి మీటియా లాగా ఉంది అని ఆ వ్యక్తి చెప్పడంతో మీటియా అంటే ఏంటి అని మన హీరో అడుగుతాడు. ఈ డివైస్ ఎవరినైనా మ్యాజిక్ చేసేలా చేస్తుందని అతను చెప్పాడు. ఆమె ధర అడగ్గా 20 గోల్డ్ కాయిన్స్ కన్నా ఎక్కువ అన్నాడు. అయితే నేను తీసుకుంటాను అని ఆమె చెప్పింది. ఇంకొక పార్టీ కూడా ఉంది. వాళ్ళు వచ్చిన తర్వాతే మన నెగోషియేషన్స్ ముగించుకుందాం, ఇంకొకరే నన్ను ఇన్సిగ్నియాని దొంగిలించమని చెప్పారు, వాళ్ళకే ఇది చాలా అవసరం, వాళ్ళ చేత మన డీలింగ్ గురించి పూర్తిగా మాట్లాడి ముగించుకుందాం అని అమ్మాయి చెప్తుంది. కానీ ఖచ్చితంగా ఇతనిదే బెస్ట్ డీలింగ్ అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు తలుపు తట్టిన శబ్దం వినిపిస్తుంది. వచ్చిన పార్టీకి పాస్వర్డ్ తెలియదు, నేను వెళ్ళి వాళ్ళని తీసుకువస్తాను అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వెళ్తుంది. ఏదైనా సేఫ్టీ కోసం ఉండని అని చెప్పి ఆ వ్యక్తి ఒక పెద్ద కర్రని తన పక్కన తీసి పెట్టుకుంటాడు. మన హీరో ఆ అమ్మాయి గురించి అడగ్గా ఆమె నాకు చిన్నప్పటి నుండి తెలుసు, మా ఇద్దరికి ఒకరంటే ఒకరం తప్ప ఇంకెవరు లేరు అని అతను చెబుతుండగానే ఆ అమ్మాయి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి వీళ్ళే పార్టీ అంటుంది.
ఎవరి కొత్త అబ్బాయి అని ఆ అమ్మాయి అడగగానే ఇతనే ఇన్సిగ్నియా కోసం బేరమాటానికి వచ్చాడు అని అతను చెప్తాడు. ఇప్పుడు వాళ్ళు ఆ బేరాన్ని మొదలు పెడతారు. నీ దగ్గర ఏముంది అని ఆ అమ్మాయి అడగగానే నా దగ్గర టైం ఫ్రీజ్ చేసేటటువంటి ఆ మీడియం డివైస్ నా దగ్గర ఉంది అని అతను తీసి వాళ్ళకి చూపిస్తాడు. ఇలాంటిది ఏదైనా జరుగుతుందని ముందే తెలిస్తే నా క్లయింట్ నా డబ్బులు ఇచ్చి మరీ పంపించారని ఆ అమ్మాయి చెప్పగానే ఓ అంటే మీకు కూడా ఇంకో క్లయింట్ ఉన్నారా అని మన హీరో అడుగుతాడు. అవును, నువ్వు ఎవరి కోసం వచ్చావు అని అడుగుతూ నేను నా కోసం వచ్చాను, ఎవరి కోసమో రాలేదని మన హీరో చెప్తాడు. ఇప్పుడు ఆ అమ్మాయి 20 హోలీ కాయిన్స్ తీసి అక్కడ పెట్టి నా దగ్గర ఇంతకంటే ఎక్కువ లేవు అని చెప్తుంది. ఆ వ్యక్తి వచ్చి మన హీరో ఆఫరే బెస్ట్, ఎందుకంటే అతని 20 హోలీ కాయిన్స్ కంటే ఎక్కువే ఉంటుంది అని చెప్పడంతో మన హీరోని అందులో విన్ అవుతాడు. ఎస్, నేను గెలిచాను అని అరుస్తూ సారీ మిస్ ఎల్సా, మిమ్మల్ని ఓడించాలి నాకు అస్సలు లేదు, కానీ నాకు ఇన్సిగ్నియా చాలా అవసరం అని మన హీరో చెప్తాడు. సరే, ఈ ఇన్సిగ్నియాతో నువ్వు ఏం చేస్తావు అని ఆ అమ్మాయి అడగానే నేను దీన్ని ఓనర్ కే తిరిగి ఇచ్చేస్తానని మన హీరో చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏంట్రా మీకు బతకాలని ఆశ లేదా అని ఆ అమ్మాయి అతను పట్టుకొని అవుతుంది. చూస్తే తను అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. వెంటనే ఆ వ్యక్తి తన దగ్గర ఉన్న కర్రతో ఆమెను అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. కంగారు పడకండి, ఆయనకేమీ కాదు అని ఆ అమ్మాయి మన హీరోతో చెప్తూ ఉంటుంది. అలా చెప్తుండగానే చూస్తే ఆ అమ్మాయి ఆ వ్యక్తిని నరికేస్తుంది. ఆ వ్యక్తి దెబ్బ తగిలినా కూడా ఎల్సాని అటాక్ చేయాలని వెళ్తాడు. ఆమె అతని మెడకి ఎదురుగా జస్ట్ ఒక కప్పును అలా పెడుతుంది. అతను పరిగెత్తుకుంటూ వచ్చిన ఫోర్స్ లో అది గుచ్చుకుని చనిపోతాడు. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, మీ డ్రింక్స్ చాలా బాగున్నాయని చెప్పి ఆ కప్పును కింద పెడుతుంది. ఇప్పుడు ఆ ఫెల్ట్ అనే అమ్మాయి వచ్చి ఈమెతో గొడవకు దిగడంతో నీకు ఇంత ధైర్యం ఉందా, పర్వాలేదు అని అంటూ ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఫైట్ మొదలైంది. ఆ అమ్మాయి వేగంగా ఎల్సాపై దాడి చేయబోగా ఎల్సా ఆమెను నరికి చంపేసింది. నిన్ను చూస్తుంటే నువ్వు ఫైట్ కి రావనిపిస్తోంది అని ఎల్సా అనగానే నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని అరుస్తూ మన హీరో చాలా ఫోర్స్ గట్టిగా అరుస్తూ ఆమె మీద అటాక్ చేద్దామని వెళ్తాడు. కానీ ఇతను దెబ్బ తగిలి కింద పడిపోతాడు. నీ దగ్గర మ్యాజిక్ ప్రొటెక్షన్ లేదు, మ్యాజిక్ కూడా లేదు, వీళ్ళే నన్ను ఓడించలేకపోయారు, ఒక సామాన్యుడివే నువ్వు నన్ను ఓడించగలవా ఏంటి అని ఆమె అడుగుతుంది. అతనికి నిన్న జరిగిన విషయాలన్నీ గుర్తొస్తాయి. ఆమె ఇలాగే అటాక్ చేస్తుందని తెలిసి కరెక్ట్ గా ఆమె అటాక్ చేసే సమయానికి తప్పించుకుంటాడు. ఆమె మీద అటాక్ కూడా చేస్తాడు. అరే పర్వాలేదు, నేను ఇంప్రెస్ అయ్యాను, నా మీద చేయి వేసిన మొదటి వ్యక్తివి నువ్వే, కానీ ఇవేవి నన్ను ఆపలేవు అని ఆమె అంటుంది. మన హీరో పొట్టని ఆమె ముక్కలు చేసింది. బహుశా నువ్వు ఇక్కడికి రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదేమో అని అంటుంది. నొప్పిగా ఉందా, చనిపోవాలనిపిస్తోందా, నిన్ను చంపేనా అని అడుగుతుంది. హీరోకి చాలా నొప్పిగా ఉంది, అతను చనిపోయే కండిషన్ లో ఉన్నాడు, అతని వల్ల కావట్లేదు, నాకు చాలా నొప్పిగా ఉంది, త్వరగా చనిపోవాలి అని అతను మనసులో అనుకుంటున్నాడు. అతను చనిపోయాడు. మళ్ళీ ఆ ఆపిల్ షాప్ ముందే వచ్చి నిలబడతాడు. ఆ షాక్ లో ఉండటం వల్ల అతను అలాగే స్పృహ తప్పి కింద పడిపోతాడు. తమ్ముడు ఇదిగో డబ్బులు కూడా వద్దు, ఈ ఆపిల్ తిను అని ఆయన ఇస్తుంటే మన హీరోయిన్ అక్కడ నుండి క్రాస్ అయి వెళ్తుంటాం చూసి వెంటనే లేచి పరిగెత్తుతాడు. సడన్ గా కొంచెం ఆగు అని తను అరుస్తూ పరిగెత్తాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒకలా చూస్తారు. నేను ఎంత కష్టపడ్డానో తెలుసా, నేను అస్సలు కనిపెట్టలేకపోయాను, నేను కావాలని అక్కడ నుండి వెళ్ళలేదు, అమ్మయ్య నువ్వు బానే ఉన్నావు కదా అని ఇతను అడుగుతాడు. అసలు ఎవరు నువ్వు, ఆ విచార్ ఎన్ని పేరు పెట్టి నన్ను పిలుస్తావేంటి అని హీరోయిన్ అడుగుతుంది. హీరోకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. ఎండ్ ఆఫ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ అని ఈ ఫస్ట్ ఎపిసోడ్ పేరు పెడతారు. ఈ విషయంలో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను, అందుకే దీన్ని తీసుకెళ్లి నా లెజెండరీ లిస్ట్ లో యాడ్ చేసి పెట్టుకున్నాను. ముందుంది చూడండి, కథనం అద్భుతంగా సాగుతుంది. అందుకే ఇది నాకు అత్యంత ఇష్టమైన అనిమేలలో ఒకటి. నాలాగే మీరు కూడా ఈ ఫస్ట్ ఎపిసోడ్ చూసి ఇంప్రెస్ అయితే కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్, నెక్స్ట్ ఎపిసోడ్ లో మీట్ అవుదాం.